మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? ఏంటండి ప్రపంచంలో అసలు అందంగా ఎప్పుడు కలకాలం ఉండేదంటే అది మహిళలు, వాళ్ళ నవ్వులే. ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వచ్చేసాం. అండ్ ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోరు వచ్చేసింది నాగారాంకి. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కామెంట్ చేసినా టీజింగ్ చేసినా ఊరుకోవడానికి ఒకప్పుడు ఆడవాళ్ళు కాదురా వీళ్ళు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదుర్కొని ధైర్యవంతులరా, వీర నారులరా. ఇక్కడ ఏదున్నా ఏ సవాల్ ఇస్తున్నా ఇక్కడున్న మహిళలు మా మహిళలంతా రెడీగా ఉన్నారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, చుట్టాలు ఇంటికి వస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఇంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారు? ఇంటికి చుట్టాలు వస్తుంటే మనం ఫస్ట్ ఇల్లు సర్దుతాము, తర్వాత ఏదో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాము, స్వీట్ ప్రిపేర్ చేస్తాము. ఏవి దాచిపెడతారు? ఏమైనా బట్టలు ఫోల్డ్ చేయని ఉంటే లోపల మా ఆవిడ ఏం దాచిపెడుతుంది చుట్టాలు వస్తుంటే అంటే, చీపురు కట్ట ఎక్కడంటే అక్కడ పడి ఉంటది, చపాతి కర్ర ఉంటది కదా అది ఎక్కువ వాడుతుంటది అనమాట ప్రేమగా నా మీద. అవి ఎక్కడ పడితే అక్కడ వాడి పెట్టేస్తుంటది అనమాట. కూడా వాడతాం కానీ వాడితారు ఎక్కడున్నా మా ఆవిడ కిచెన్ లో 1, బెడ్రూమ్ లో 2, బాత్రూమ్ లో 3 రెడీగా అవి దాచి పెడతారు అనమాట. అలాంటివి చెప్పండి అమ్మా. నైటీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకుంటా. ఇప్పటి వరకు అయితే వరల్డ్ కప్ గెలుచుకునే ఆన్సర్ అయితే ఇది. వెంటనే అమ్మో చుట్టాలు వస్తారా. ఇంకా మైక్ ఇక్కడ ఇవ్వండి. చుట్టాలు వచ్చినప్పుడు నేనే లేనండి, నేను ఊరు వెళ్ళాను చెప్తా. నువ్వు ఇంట్లో ఉండి నేను లేనిడా, నా దయ్యం ఇది, నేను కాదు. ఎందుకు మీకు చుట్టాలంటే అంత ద్వేషం? వద్దులేండి, వాళ్ళే కదండి మన జీవితంలో పీస్ తీసేస్తారు, మనశ్శాంతిగా ఉన్నామని పాడు చేస్తారు. నిజంగా చుట్టాలు వస్తారంటే నేను మా ఆయనకి కాల్ చేసి ఏమంటే చుట్టాలు వస్తున్నారు అందుకే త్వరగా రండి అని చెప్పేస్తాను. ఆయన నుంచి ఫస్ట్ ఆ బాటిల్ లోపల పెట్టు. క్రేజీ ఆన్సర్స్ వచ్చినాయి. అందులో 1 క్రేజీ ఆన్సర్ నాకు తెలిసి బీట్ చేయలేని క్రేజీ ఆన్సర్. వరల్డ్ కప్ తీసుకురారా రండక్క. కంగ్రాచులేషన్. నాగారంలో మేము ఎంచుకొని ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ ని తీసుకొచ్చాం. నిజంగా వీళ్ళ అందానికి మారు పేరు. అందంగా ఎప్పుడు యవ్వనంగా నవ్వుకునే ముసలి వాళ్ళు. లెట్స్ వెల్కమ్ దెం. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. కలర్ఫుల్ చిలకలు. మేడం మీ పేరు? మంగా ప్రసాద్. మంగా ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? టీచింగ్ సార్. టీచింగ్ చేస్తున్నారు. విచ్ స్కూల్? మాస్టర్ మైండ్ స్కూల్ నాగారం. మాస్టర్ మైండ్ స్కూల్ లోనా? వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. మేడం నా పేరు శీర్ష శ్రీనివాస్. నా పేరు రవి అండి. సార్ కాదండి. హలో రవి గారు. మీరు టీచరా? లేదు సార్. మరి సార్ ఎందుకు అలవాటైంది మీకు? ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను ఇంట్లో చిన్న బిజినెస్. ఇంట్లో చిన్న బిజినెస్ చిట్టెలు రన్ చేస్తా ఉంటాను. వెరీ గుడ్. సక్సెస్ఫుల్ గా కదా? చాలా హ్యాపీ కదా? వేస్తారా సార్ మీరు ఏమన్నా 5 లక్షలు? నీకో దండం సార్ ప్లీజ్. నీకో దండం. అది నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆ బిజినెస్ మాడ్యూల్ నాకు అర్థం కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 లక్ష ఇవ్వండి నీకో సార్. దండం. మేడం మీ పేరు? నా పేరు నవీన భాస్కర్. నవీన భాస్కర్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అలా? 10 years. 10 years అయిందా పెళ్ళై? ఏదో నిన్న మొన్న పెళ్ళైనట్టే ఉన్నారండి మీరు. పిల్లలు? 2 బాబులు. నిజంగా చాలా అందంగా ఉన్నారండి. చీర కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. మీ ఆయన కోపం వస్తారు ఏం పొగుడుతుంటే? లేదుగా? లేదు. మీరు ఎట్లా ఓడరు నన్ను? మేడం మీ పేరు? తేజస్వి విజయ్. తేజస్వి విజయ్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేడం? హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు మణి అండి. ఆహా, పేరులోనే ఉంది. బీరువాలో ఉందా? ఉంది సార్. ఉంది కదా? కొద్దిగానే ఉంది. కొద్దిగానే ఉందా? అదేంటి అది వైట్ మెరుస్తా ఉన్నది, మెడలో కమ్మలు మెరుస్తా ఉన్నాయి, ఇంకా కొద్దిగా ఉండడం ఏంటి? లాకర్స్ వచ్చినప్పటి నుంచి అన్ని లాకర్లకు వెళ్ళిపోతున్నాయి. ఏంటో దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి భద్రంగానే ఉన్నాయి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీ ఆయన? హౌస్ వైఫ్ సార్. మా హస్బెండ్ వచ్చేసి మీ ఆయన హౌస్ వైఫా?
ఇదేంటి హౌస్ వైఫ్ అయి ఉండి అన్ని గోల్డ్ అంతా నేను హౌస్ వైఫ్, మా హస్బెండ్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఏజెంట్ గా చేస్తున్నారు sir. ఏజెంట్ గా చేస్తున్నారు. వెరీ గుడ్ మేడం. మీ పేరు? పుష్పవతి. పుష్పవతి గారు. బంగారం నిండిపోయి ఉందండి మెడకి, ఇట్లా కమ్మలు, మళ్ళీ చీర బంగారం. చాలా గొప్పలు మీరు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫా? హస్బెండ్ ఏం చేస్తుంటారు? క్లాస్మేట్ బుక్స్ సప్లై చేస్తాడు. వెరీ నైస్, వెరీ నైస్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం. దాంట్లో కొంచెం లాజిక్ ఉంటది, కొంచెం తెలివి వాడాలి. అది ఇక్కడ నుంచి ఎక్కువ ఆలోచిస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎదురుగా బెల్ ఉంది, ముంగడ ఒక గంట ఉంది. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే గంట ఫస్ట్ కొట్టి వెనకాల తిరిగి వస్తారో వాళ్ళకే చెప్పే అవకాశం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఎరుపు రంగు రాయిని బాగా నల్లగా అయ్యేదాకా కాల్చి తెల్లటి పాలతో కడిగి దాన్ని తీసుకెళ్లి నీళ్ళ సముద్రంలో పడేస్తే ఏమవుతుంది? ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి గమనించారా? ఎర్రటి రాయిని తీసుకుని వెళ్ళి నీళ్ళలో పడేస్తాం అనుకోండి, ఏ కలర్ అవుతుంది? నల్ల కాల్చిన కలర్. తెల్లటి పాలతో కూడా కడగాలి. ఎన్ని కలర్లు ఉన్నాయి? కాలుస్తాము కదా, కాలుస్తాడు. కాల్చినటువంటిది ఆరిపోయిన తర్వాత ఎలాగో బ్లాక్ అయిపోతుంది. అది పాలల్లో ముంచినా దేనిలో ముంచినా కాలింది బొగ్గుగానే అయిపోతుంది. మళ్ళీ అడుగుతున్నా, ఆలోచించండి. రెడ్ స్టోన్ ని బ్లాక్ గా కాల్చి మిల్క్ వైట్ తో కడిగి బ్లూ సీలో పడేస్తే ఏమవుతుంది? రాయి ఆరిపోతుంది కదా. ఆరిపోతుంది, చల్లారిపోతుంది అంటారు. చల్లారిపోతుంది. చల్లారిపోతుంది అంటారు. మీ ఆన్సర్ ఏంటండి? చల్లారిపోతుంది. మీ ఆన్సర్ చల్లారిపోతుంది. మీ ఆన్సర్ చల్లారిపోతుంది. ఇద్దరిది రాంగ్ ఆన్సర్. ది రైట్ ఆన్సర్ ఇస్, ఆ రాయి నీళ్ళల్లో మునిగిపోతుంది. ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు చెప్పినామండి. ఆ టైం అయిపోయిన తర్వాత చెప్పారు. అది ఏ కలర్ అయితే నాకెందుకు, అది రాయి. అది వాటర్ లేస్తే మునుగుతుంది. అది ఏంది ఆరిపోతుందా? నువ్వు వెతుకుతావా రాయిని? తీసుకెళ్లి మునిగిన రాయిని మినిమం ఉండాలని, మినిమం. ఫస్ట్ క్వశ్చన్ కి అయితే ఎవరికి పాయింట్ రాలేదు. సెకండ్ క్వశ్చన్ కైనా వస్తారు చూద్దాం. టైం ఇచ్చినప్పుడే ఆన్సర్ చెప్పాలి. లాస్ట్ టైం అప్ తర్వాత చెప్పకూడదు. సెకండ్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. బ్లూ. క్వశ్చన్ ఏంటంటే, ఒక మగ గోడ ఆడగోడకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఆడగోడ మగ గోడ అనుకుందాం. ఒక మగ గోడ ఆడగోడకి సాయంత్రం కలుద్దాము అని చెప్పింది. ఎక్కడికని చెప్పుంటదో అని గెస్ చేయండి. 3, 2, 1 గో. మీరు వచ్చారు కాబట్టి చెప్పండి మేడం. ఆడగోడకి మగ గోడకి సాయంత్రం కలుద్దాము అని చెప్పింది. ఎక్కడ కలుద్దాము అని అనుకుంటున్నారు? గెస్ చేయండి. సూర్యుడు చంద్రుడు అనుకుంటున్నాం. సూర్యమండలం. సూర్యమండలం. మగ కూడా ఆడ కూడా మాట్లాడుకుంటే సూర్యమండలం. అక్కడ కలుసుకుందాం అనుకున్నారు. ఓకే, ఇద్దరు కలిసి గోడ దగ్గరే కలుసుకుందాం అనుకున్నారు. ఏ గోడ దగ్గర? మగ గోడ ఆడగోడ దగ్గర కలుసుకుందాం అనుకున్నారు. గోడ దగ్గరే కలుసుకుంటారు సార్ వాళ్ళు. అక్కడే లాజిక్ ఉంది. మీరు చాలా దగ్గరకు వచ్చారు. మగ గోడ దగ్గర కలుసుకుంటారు ఇద్దరు. ప్లేస్ అమ్మా. ఇప్పుడు మగ గోడ ఆడగోడ, ఇవ్వండి చూడండి. మగ గోడ ఆడగోడ, మగ గోడ ఆడగోడ ఎక్కడ కలుసుకుందాం అనుకుంటారు? మధ్యలో సార్. మధ్యలో కలుసుకుంటారు. మధ్యలో కలుసుకుంటారు. మూలకి కలుసుకుంటారు. మూలకు కలుసుకుంటారు. ఆడగోడ మగ గోడకి మూలకు కలుసుకుందాం అంట. మూలకి గోడ కలుసుకుంటది కాబట్టి ఈ కలుసుకునే పాయింట్ ని మూల అంటాం కాబట్టి రైట్ ఆన్సర్. చెట్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిన తిరు పట్టది తిన్ మారు. థర్డ్ లాజికల్ ప్రశ్న ఇస్, ఒకరు కలిస్తే ఒంటరి, ఇద్దరు కలిస్తే జంట, ముగ్గురు కలిస్తే గుంపు, 4, 5 కలిస్తే ఎంత? ఒక్కరు కలిస్తే ఒంటరి, ఇద్దరు కలిస్తే జంట, ఓకే, 4, 5 కలిస్తే 9 మెంబర్స్. వాచ్. మీరు 4+5 చేశారా? గుంపు. చెప్పండి. సమూహం అండి. సమూహం. ఫ్యాంటాస్టిక్. సమూహమా? మాకు తెలియదు మరి సమూహం అంట. 4, 5 కలిస్తే 9 రైట్ ఆన్సర్. అయింది. ఇంకొక టై బ్రేకర్ అడుగుతున్నా, జాగ్రత్తగా వివరి. ఆల్ఫాబెట్స్ లో మీ ముగ్గురులో ఎవరైనా ఒకరు వెళ్ళాలి. ఒక అమ్మాయిని ఆంటీగా మార్చే 3 అక్షరాల పదం ఏంటి?
చెప్పండి. అమ్మ. అమ్మ. అమ్మ రెండే రైట్. అమ్మమ్మ. అమ్మమ్మనా? అమ్మ కాకపోతే అమ్మమ్మ. సార్ వయస్సు. వయస్సు. వయస్సు ఇంగ్లీష్ లో కూడా 3 అక్షరాలు అన్న. ఏజ్. 3 అక్షరాలు. AGE. AGE 5 అక్షరాలు. ఏజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది. వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడడానికి ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల లాగేస్తాను నేను. వాళ్ళు ఆడతారు గేమ్. మ్యూజిక్ అయినా మంచి మ్యూజిక్ ఏంటి. రైట్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి టిక్ టాక్ తో ఆడుతున్నాం. అంత గేమ్ సెటప్ రెడీగా ఉంది. మీది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. సీక్వెన్స్ పెట్టాలి. స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ సీక్వెన్స్ పెట్టాలి. 1 2 3 మళ్ళీ 1 2 3 ఇదే సీక్వెన్స్. వెళ్ళేసి వచ్చి హైఫై కొడితేనే ఈ లైన్ దాటాలి. హైఫై కొట్టకుండా లైన్ దాటితే అవతల టీం విన్నర్ అని అనౌన్స్ చేస్తా. ఓకేనా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్. 3 2 1 గో. గలీజ్. పెళ్లికి వెళితే పిల్లలు పుట్టిన తర్వాత వేరు అయిపోయింది. ఆడ మొత్తం అయిపోయింది. దావత్ అంతా అయిపోయింది. 3 ఎల్లో లైన్ గా కనబడుతున్నాయి కాబట్టి 1 పాయింట్. సో ఇప్పుడు లీడింగ్ లో మీరు 1 పాయింట్. ఇంకో పాయింట్ కూడా వాళ్ళకి వచ్చేసిందంటే ఇంకా మనం నాగరం చుట్టూ పాపలము మేము అనుకుంటూ తిరగాలి. ఈ 2 పాయింట్ కూడా పోయిందంటే ఈ 2 పాయింట్ చాలా కంపల్సరీ గెలవాలి మనం. 3 2 1 పరిగెత్తండి. ఒక లక్ష్యం లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక గోల్ లేదు. అయిపోయి ఖతం, టాటా బాయ్ బాయ్. నువ్వు ఎందుకు అంత మెల్లగల్లా? నేను అక్కడ పెట్టాలని అనుకున్నాను, కాకపోతే తను వచ్చి పెట్టేసరికి పెట్టేసిన. మీ విధానాలు ఏంటో, మీ పద్ధతులు ఏంటో ఏమీ అర్థం కావు. వీళ్ళు మాత్రం పోతారు, అలా మూల సెలెక్ట్ చేసుకుంటారు, పెట్టొస్తారు. మాకేం లేదు, మా మూలకు మా ఉన్నది పక్క 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 పెట్టొస్తున్నారు. మీరేమో ఓ పెద్ద సైంటిస్ట్ లాగా ఆలోచించి ఏం చేస్తారో అర్థం కాదు. మరి డాన్స్ చేయమంటే ఇప్పుడు చేయగలుగుతుంది వీళ్ళకి. 2వ పాయింట్ కూడా వచ్చింది. ఆ చాయ్ పాట ఏంట్రా? ఇంకా ఏంటి, ఇంకా పరిస్థితి మనది 2 పాయింట్లు వెళ్ళిపోయాయి. అర్థమా 3ది ఇంకా ఎందుకులే. ఈసారి ఫస్ట్ ఆ మూలనే పెడతాను. నువ్వు బయలుదేరి క్యాబ్ బుక్ చేసుకుని పోయే వరకు వాళ్ళు 3 పెడతారు. సరే 3వ పాయింట్ ఆడతానంటున్నారు. 1 పాయింట్ వస్తుందేమో. మీరు గెలుస్తా అంటారు కాబట్టి ఆడిస్తున్నా. ఆల్రైట్ 3 2 1 ఇది మొదటి నుంచి ఉండాలి. ఇప్పుడు వచ్చింది అంతా అయిపోయాక. 3 2 1 గో.
నువ్వు పెద్ద సైంటిస్ట్ అనుకుంటున్నావు అక్క, ఆడ పోయి విశ్రమాలు కలుపుతున్నావు. ఇది అప్పటి వరకు వీళ్ళు వచ్చి సైలెంట్ గా వెనకాల నుంచి పెట్టేసుకొని వెళ్ళిపోతాం. 3వ పాయింట్ కూడా పాయే. టీం వర్క్ మిస్ అయింది సార్. అసలు వర్కే లేదమ్మా, టీం వర్క్ వరకు వెళ్ళావు అమ్మా. అయ్యో 3కి 3 ఇచ్చేసి రౌండ్ విన్నర్. ఓకే, అద్భుతంగా ఆడి మీరు జనరల్ గా అయితే మేము 3000 రూపాయలు ఇస్తాం, కానీ మీరు గెలిచిన తర్వాత డాన్స్ చేశారు, అది నేను చూడాల్సి వచ్చింది కాబట్టి 3000లో 1000 రూపాయలు నేను తీసుకొని 2000 మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. హాస్పిటల్ ఖర్చులమ్మా నాకు. మీ డాన్స్ చూసిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చినట్టు అయింది కొంచెం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అద్భుతమైన డాన్స్ చూసిన తర్వాత. బట్ డాక్టర్ నాకు ఫ్రీగా చేస్తాడు కాబట్టి 3000 రూపాయలు. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. నాకెందుకో ఫస్ట్ టైం ఒకరికి కప్పు ఇస్తుంటే కప్పు నేను ఓను అంటారు. నాకు పోవాలనా కొన్నిసార్లు బాధలు తప్పవు నా ఎల్లు. సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడాలంటే దయ్యాల్లాగా మీరు మారిపోవాలి. నిజంగా నేను మేకప్ తీసి వస్తారా దయ్యం లాగానే ఉంటా అంటే నాకు అంత ధైర్యం లేదు, కానీ మీరు దయ్యం లాగా యాక్ట్ చేయాలి. ఎవరైతే బాగా దయ్యం లాగా యాక్ట్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన, కసిగా నిన్ను ఖండించేసి పోగా, కాల రాచి నేడు నిగడ ముగించేసి పోగా, వచ్చింది రా హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. వాళ్ళ ఆయన ఎంత గజ్జుమని భయపడుతున్నా నాకు అర్థమైంది ఈరోజు. హాయ్ రవి, ఎలా ఉన్నావు? మా బావ ఎలా ఉన్నాడో నేను అలానే ఉన్నా భయంతో. మీ బావ చాలా బాగుంటారు. అవునా, బాగానే ఉంటాడు, కానీ చుచ్చు పోయిస్తున్నామంట కదా రోజు. మోనికా దయ్యం చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు మాకు. మీ పేరు? లావణ్య. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? నా పేరు అపర్ణ. మీకు దయ్యాలంటే బాగా ఇష్టం కదండి? భయం కానీ చూస్తారా? వచ్చేసింది అరుపు, అందుకే ఈజీగా వచ్చేసింది. హాయ్ రవి హలో అండి, మీ పేరు? నా పేరు అనిత. అనిత గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. నా పేరు రాజేశ్వరి, హౌస్ వైఫ్. హాయ్ రవి గారు, నా పేరు మోనిక, హౌస్ వైఫ్. ఆల్రైట్, సో థర్డ్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. అవి గేమ్ క్యా హై బోలేతో టీమ్ లో 3 ఉన్నారు. 1 by 1 వస్తారు. చేతులు వెనకాల పెట్టాలి. ఉఫ్ఫు అనొద్దు. ఈ పిండిని ముక్కుతోని జరపాలి. జరిపిన తర్వాత లోపట ఒక వజ్ర వైడూర్యాలు నిండున్న ప్లాస్టిక్ కాయిన్ ఉంది. ఆ ప్లాస్టిక్ కాయిన్ మీరు నోటితో తీసి అలా పరిగెత్తుకుంటెళ్ళి లైన్ యూతలు నిల్చొని, లైన్ మీద కూడా కాదు, లైన్ యూతలు నిల్చొని ఆ కాయిన్ ని ఆ ప్లేట్ లో పడేలాగా వేసేయాలి. ముందు ప్లేట్ లో పడితే 100 పాయింట్లు, అవతల ఒక్క ప్లేట్ లో పడితే 200 పాయింట్లు వస్తాయి. సో 3 కలిసి ఆడతారు. 1 minute టోటల్ గా ఎన్ని కాయిన్స్ పడ్డాయో అన్ని పాయింట్లు కౌంట్ చేస్తాం. ఎవరి పాయింట్లు అయితే ఎక్కువనో వాళ్ళే విన్నర్. సో ముందుగా పెద్ద దయ్యాలతో స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా, బాదా
అందరు కలిసి ఇట్లా నిల్చోండి. 1 2 3 4 5 -1 చేస్తే 4. సో టోటల్ గా 4 × 100 400 పాయింట్స్. మీ టార్గెట్ 500. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. అమ్మో బానే వేసిర్రు. 1 2 3 4 5 6 7 వేశారు. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. ఓకే, సో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు